హలో, మినిస్టర్ గారు ఉన్నారండి? మినిస్టర్ గారు లేరండి. ఎక్కడికి వెళ్ళారండి? అర్జెంట్ పని మీద ఊరికి వెళ్ళారండి. మీరు ఏం తంటాలు పడతారో నాకు తెలియదు. నాకు కావాల్సిందల్లా ఆ ఫైల్ ముందుకు రప్పించి నా పని జరిగేలా చూడాలి. అలాగే నా కాంట్రాక్ట్ విషయం కూడా మీరే చూడాలి సార్, ప్లీజ్. ఇదిగో, నిజాయితీ గల మంత్రిగా, ప్రజానాయకుడిగా ప్రజల్లోనూ ప్రభుత్వంలోనూ మంచి పేరుంది నాకు. కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రిని కూడా అవుతాను. ఇలా గవర్నమెంట్ అప్లికేషన్స్ లో ఇరికిస్తాం మంచిది కాదు. మన ముగ్గురు మధ్య ఇన్ని వ్యవహారాలు వాటాలు ఉన్నప్పుడు మీరు ఈ మాత్రం సహాయం చేయకపోతే ఎలా సార్? ఏం చేద్దామయ్యా, సీఎం అసలే చండశాసనుడు. ఆవిరిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు. చెయ్యి చక్రం చూడకుండా జాతకం మొత్తం చెప్పేస్తాడు. నేను ఏదో తక్కువ అని కాదు కాబట్టి నెట్టుకొస్తున్నాను. చూద్దాంలేండి. కానీ హలో, బేటాలు నొక్కి వచ్చాను సార్, సరదాగా సినిమా షూటింగ్ చూద్దాం సార్. మీరిద్దరూ సరదాగా జర్దాకిళ్ళి వేసుకుని షూటింగ్ వెళ్ళండి. నేను ఎడమోక వేసుకుని ఎంగిలి బీడీలు కాల్చుకుంటూ స్టేషన్ లో కూర్చుంటాను. అలాగే సార్. ఇదిగో పిచ్చుకలతోటి, పావురాలతోటి, పిల్లులతోటి ఆడుకోండి. పులులతోటి, సింహాలతోటి నాతోటి ఆడుకోకండి. అది కాదు సార్, చిన్నప్పటి నుండి సినిమా యాక్టర్లు చూడాలని సరదా సార్. తప్పకుండా చూడండి రా, అందరూ కొత్త యాక్టర్లే. రెడీ సార్, 1 minute. రాము, అక్కడ వైర్ ఉంది, తప్పుకో. బాలు, బుల్లెట్ రియాక్షన్ కి బ్లడ్ కెమెరాకి తెలియాలి. బుల్లెట్ పేలగానే వెంటనే రియాక్షన్ ఇవ్వండి. పేలిన తర్వాత గంట సేపటికే వద్దు. చాలే బాయ్. కెమెరా స్టార్ట్ చేస్తే మీకు చెయ్యుతాను. అదే మీకు సిగ్నల్. ఓకే. క్లాపి బాబు. టేకన్. స్టార్ట్ కెమెరా, యాక్షన్. థ్యాంక్ యూ. మీ స్పెషల్ ఎఫెక్ట్స్ వండర్ఫుల్. లొకేషన్ షిప్. ఎవరో ప్రొడక్షన్ వాళ్ళు బాగా కలిసిపోయారు. సతీష్, కొబ్బరి నీళ్ళు పంపించు. ఏమిటి ఇవాళ? మంచినీళ్ళు చాలుగురు. ఎక్స్క్యూజ్ మీ, మరే నువ్వు రవి కదూ? రే, నువ్వు బెనర్జీ కదూ? గుర్తున్నాను రా. ఎందుకు లేరా, ఎన్నాళ్ళైనా నిన్ను చూసి. ఎప్పుడో కాలేజ్ టైంలో మీట్ అయ్యాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఏదో బిజినెస్ చేస్తున్నాను లేరా. ఫ్యాక్టరీ నుంచి ఇటు వస్తూ షూటింగ్ హడావిడి చూసి కారాపిలా వచ్చాను. ఏమిటి డైరెక్టర్ నేను తెగ పొగడేస్తున్నాడు? ఏం లేదురా, నా వర్క్ కి ఆయన సాటిస్ఫైడ్ అంతే. అది సరే, నువ్వేదో స్విచ్లు గిచ్చులు నొక్కేస్తున్నావు. అసలు నీ ప్రొఫెషన్ ఏమిట్రా? సినిమా స్పెషల్ ఎఫెక్ట్స్. అది ఇట్స్ డిఫరెంట్ ఆర్ట్. బాంబులు పేలడాలు, తుపాకుల కాల్పుళ్ళకి మనుషులు రక్తం వచ్చి చచ్చిపోయినట్టు చూపించడాలు నా ప్రొఫెషన్. అంటే ఇప్పుడు ఆ సోల్జర్స్ వాళ్ళు కాల్చు చచ్చిపోయారే, అంతా నీ మహిమేనమాట. వెరీ గుడ్. సినిమా చూసినప్పుడు ఇదంతా నిజంగా జరిగినట్టు అనిపిస్తుందిరా. కానీ దీని వెనక ఇంత తతంగము టెక్నిక్ ఉందని నాకు తెలియదు. చిన్నప్పుడు ఏదో ట్రిక్కులు గ్రిక్కులు అనేవాడివి, మొత్తానికి అనుకున్నది సాధించావు అనమాట. ఒక్క నిమిషం వస్తున్నానని చెప్పరా. కాసేపు ఉండు, ఇంటికి వెళ్దాం. సారీ రా, నాకు పని ఉంది. మళ్ళీ తీరిగ్గా కలుద్దాంలే. ఓకే బాయ్. ఓకే, సీ యు. బాయ్ బాయ్. నీకు విషయం చెప్పాలి. మనసుకు నచ్చిన అమ్మాయి ఏ విషయం చెప్పినా నాకు ముద్దుగానే ఉంటుంది. కమ్ ఆన్ టెల్ మీ. నేను తల్లిని కాబోతున్నాను. గుడ్ న్యూస్. ఈ మధ్యకాలంలో ఇంత మంచి వార్త ఎప్పుడు వినలేదు. ఈ విషయం చెప్పాలని మీకోసం 2 రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఏమైపోయారు? మా నాన్నగారు నన్ను ఫ్యూచర్ లో చీఫ్ మినిస్టర్ చేయాలని ఆంధ్రదేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తిప్పుతున్నారు. ఇవాళ సాయంకాలం ఊళ్ళోకి వచ్చాను. రాగానే నీ ఒళ్ళోకి వచ్చాను. సాయంకాలమే వచ్చారా?
లేక ఉదయమే వచ్చారా? అబ్బా సాయంకాలం వచ్చానని చెప్తున్నానుగా. ఏమీ లేదు, ఉదయం మీరు కారులో అమ్మాయిలతో వెళ్ళటం నేను చూశాను. ఎవరినో చూసి నన్ను అనుకుంటావు. చూడు, లేనిపోని ఊహించుకుంటూ టైం వేస్ట్ చేయడం ఈ ఆర్కే స్టైల్ కాదు. కమాన్ డార్లింగ్. హలో, ఎస్, ప్రియదర్శిని వీడియోస్. ఏంటండి, చార్లీ చాప్లినా? ఉందండి, పంపిస్తాను. ఓకే, అలాగే. హలో. హలో, కూర్చోండి. కబురు చేస్తే నేనే క్యాసెట్స్ పంపించావనిగా, మీరు వచ్చారేంటి? షాపింగ్ వెళ్తూ ఇలా వచ్చాను. క్యాసెట్స్ ఏమైనా కావాలండి? క్యాసెట్స్ ఏమొద్దు, మీరు వీడియో కవరేజ్ కూడా చేస్తుంటారు కదా? మ్యారేజ్ ఫంక్షన్స్ కి చేస్తాం. సాయంత్రం వీడియో కెమెరాతో మా ఇంటికి రాగలరా? ష్యూర్. ఫంక్షన్ ఏమైనా ఉందా? అలాంటిదే, తప్పకుండా రావాలి. అలాగే. థ్యాంక్స్, వస్తాను.